కూటమి నేతలు అక్రమ మార్గాల ద్వారా తమ సంపదను పెంచుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. అక్రమంగా ఇసుక మట్టిని తరలిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి చెరువును పరిశీలించారు. మంత్రి సవిత అండతో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్లుగా చెరువును తవ్వుతున్నారని ఆరోపించారు. అక్రమ మార్గాల్లో మట్టిని తరలిస్తూ దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో చెరువుగా ఉండేది. అయితే ఈ రోజు సవితమ్మ ఆధ్వర్యంలో సవితమ్మ మనుషులు 24/7 ఇక్కడ రై అనక పగలనక జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ ఉన్న మట్టిని తరలించుతున్న వైనం మనం చూస్తున్నాం. ఎవరు ప్రశ్నించేకొచ్చినా వాళ్ళపైన దాడి జరుగుతూ ఉంది. గత 2 నెలల నుంచి ఒక విలేకరు వచ్చి ప్రశ్నించినా ఆయన పైన దాడి జరుగుతూ ఉంది. సిపిఐఎం వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువులో కూర్చొని ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళని కొట్టి మళ్ళా సిపిఐఎంకు చెందిన వ్యక్తి పోయి అనంతపూర్ హాస్పిటల్లో కూడా ఆయన అడ్మిట్ కావడం జరిగింది. ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నారంటే ఇది మా ప్రభుత్వం, మా మట్టి, ఇష్టానుసారంగా తోలుతాం, మాకు సవితమ్మ అండ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ నాయకులందరూ కూడా.